నూజివీడు పట్టణంలో నిర్వహించిన ఒక భారీ రాజకీయ ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీలో ఊహించని విధంగా ఘర్షణ చోటు చేసుకుంది. ర్యాలీ సాగుతుండగా వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య హఠాత్తుగా తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. మాటమాట పెరగడంతో కొందరు యువకులు ఆగ్రహంతో ఊగిపోయారు. చేతుల్లో ఉన్న పార్టీ జెండా కర్రలతో ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడికి దిగారు. పరస్పరం కర్రలతో కొట్టుకోవడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా రణరంగంగా మారింది. ఈ దాడిలో పలువురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘర్షణలో తీవ్రంగా గాయపడి రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయిన ఒక యువకుడిని అత్యవసర వైద్యం నిమిత్తం విజయవాడలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ దాడిలో మొత్తం ఎంతమందికి గాయాలయ్యాయనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే సాగిన ఈ ఘర్షణ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.